హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసానండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈరోజు వచ్చేసి నేను మనకి సంక్రాంతి ఫెస్టివల్ అనేది రాబోతుందండి. దానికి సంబంధించి కొన్ని కొత్త సెట్స్ని అయితే పర్చేజ్ చేశాను. అవి ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఇవి వచ్చేసి మనకి అమెజాన్లో అఫోర్డబుల్ రేంజెస్లోనే ఉన్నాయి. సో ఈ ఫెస్టివల్కి మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ని అయితే గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మంచి మంచి ప్రొడక్ట్స్ అనేవి మనకి అమెజాన్లో చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కే లభిస్తున్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి అయితే సైట్ని విజిట్ చేయండి. మీకు కావాల్సిన కుర్తీ సెట్స్ అన్నింటినీ కూడా మీరు ఈ ఫెస్టివల్కి పర్చేజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ముందుగా తెప్పించిన కుర్తీ సెట్స్ని అయితే చూసేద్దాం. ఇవి కనుక మీకు నచ్చితే కనుక వీడియో యొక్క లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి చెక్ చేయండి. మీరు మళ్ళీ సెర్చ్ చేసుకునే పని లేకుండా మీరు ఈజీగా అక్కడి నుంచి అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా వచ్చేసి కుర్తీ సెట్ అయితే చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి మంచి పార్టీ లుక్ ఇస్తుందండి. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా పర్పుల్ షేడ్లో వస్తుంది. చూస్తున్నారు కదా, పర్పుల్ కలర్స్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. పర్పుల్, లైట్ కలర్, లావెండర్ కలర్స్ అయినా పర్పుల్ అయినా ఈ షేడ్స్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. పట్టు శారీస్ కూడా ఇవే షేడ్స్లో అయితే తీసుకోవడానికైతే ప్రిఫర్ చేస్తున్నారు. సో దాంట్లోనే నేను వచ్చేసి కుర్తీ సెట్ని అయితే తీసుకొచ్చేసాను. ఇది ఎలా ఉందైతే ఈ రోజు అయితే చూసేద్దాము. ఓకేనా, మనకి ఫెస్టివల్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి టాప్ బాటమ్ వస్తుందండి. దుప్పట అయితే ప్రొవైడ్ చేయలేదు. మనకి చాలా స్టైలిష్గా ట్రెండీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. మనకి క్లాత్ వైజ్ చూసుకుంటే కనుక పాలీ సిల్క్ అంటే పాలీ కాటన్ లాగా వస్తుందండి. మనకి కొంచెం సిల్క్ మిక్సింగ్లో అయితే వస్తుంది. చూడటానికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మీరు పర్చేజ్ చేసేటప్పుడు మీది ఒకవేళ ఎల్ సైజ్ అయితే కనుక ఎం సైజ్ తీసుకోండి. ఎం సైజ్ అయితే కనుక మీది ఎస్ సైజ్ తీసుకోండి. ఒక సైజ్ అనేది తక్కువ తీసుకోండి. ఎందుకంటే మనకి ఇది కాటన్ కాదు కాబట్టి, పాలీ కాటన్ లాగా వస్తుంది కాబట్టి కొంచెం మనకి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పేసి ఒక సైజ్ అనేది తక్కువ తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ మనము కుర్తీ వైజ్ చూసుకున్నట్టయితే మనకి యోక్ పార్ట్ మొత్తం ఈ విధంగా మంచిగా బ్యూటిఫుల్ గోల్డ్ కలర్ ప్రింట్తో అయితే హైలైట్ చేశారు. ఇదంతా మనకి ప్రింట్ వస్తుందండి యోక్ పార్ట్లో. మనకి ఇది వాషబుల్ చేసినా కూడా మనకి ప్రింట్ అయితే షేడ్ అవుట్ అవ్వదండి. మనకి క్లాత్ కూడా చాలా షైనిష్గా ఉంటుంది. మీరు పార్టీస్కి వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. చూసారు కదా, మనకి యోక్ పార్ట్ మొత్తం ఈ విధంగా ఇచ్చారు. కింద వచ్చేసి మనకి నైరా కట్ అని వస్తుంది కదా. ఇప్పుడు మనకి అలియా కట్, నైరా కట్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఆ విధంగా నైరా కట్లో అయితే మనకి ఈ కుర్తీ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి యోక్ పార్ట్లో ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే హ్యాండ్స్ కూడా ఫుల్గా ఇచ్చేసారు. ఈ విధంగా రావటం వల్ల మనం వేసుకున్నా కూడా ఆ లుక్ అనేది మనకి మార్నింగ్ వేసుకున్నా కూడా మనము సన్షైన్లోకి వెళ్ళినప్పుడు మనకి చాలా షైనింగ్గా షైన్ అవ్వడానికి అయితే ఈ గోల్డ్ కలర్ ప్రింట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓకేనా. మనకి హ్యాండ్స్ చూసుకున్నట్లయితే 3/4 హ్యాండ్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా మనకి యోక్ పార్ట్ దగ్గర ఈ విధంగా ప్రింట్ అయితే ఇచ్చారు, గోల్డ్ కలర్ ప్రింట్. కింద వచ్చేసి ప్లెయిన్గా ఇచ్చారు. నైరా కట్ అని చెప్పాను కదా, ఈ కట్కి వచ్చేసి మనకి ఈ విధంగా గోల్డ్ కలర్ ప్రింట్తో అయితే హైలైట్ చేశారు. చూసారు కదా, వేసుకున్నా కూడా మనకు ఆ గోల్డ్ షైనింగ్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో మీకు వీడియోలో కూడా చాలా షైనీగా కనిపిస్తుంది కదా. ప్రొడక్ట్ కూడా వచ్చేసి మనకి కుర్తీ వచ్చేసి నెక్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా రౌండ్ నెక్ వస్తుంది. ఈ విధంగా మనకి స్లాటింగ్లో ఇక్కడ వచ్చేసి వీ కట్కి ప్లెయిన్లో అయితే ఫినిషింగ్ ఇచ్చారు. ఇది కూడా మనకి వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. దట్టు మనకి అఫోర్డబుల్ రేంజ్లో ఉంది కాబట్టి మీరు ఈజీగా బై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనం బాటమ్ చూసుకున్నట్లయితే బాటమ్ యాజ్ యూజువల్గా మనకి కింద ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో అయితే మనకి బాటమ్ అయితే ఇచ్చారు. సో ఆ గోల్డ్ కలర్ షైనింగ్తో మనకి బాటమ్ రావటం వల్ల మనకి చాలా స్టైలిష్గా ట్రెండీగా ఉంటుంది. వేసుకున్నా కూడా మనకి ముందు వచ్చేసి ఈ విధంగా బెల్ట్ టైప్లో ఇవ్వడం వల్ల వచ్చేసి మనకి టమ్మీ దగ్గర వచ్చేసి కొంచెం ఉబ్బుగా కనిపించకుండా ఫ్లాట్గా టమ్మీ ఉండటానికి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి యాజ్ యూజువల్గా విధంగా ఎలాస్టిక్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఓకేనా. ఇది వచ్చేసి మనకి పలాజో టైప్లో ఉంటుందండి. ఓకేనా. దీని యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అక్కడి నుంచి చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కుర్తీ సెట్ని అయితే చూసేద్దాము. ఇది కూడా మనకి ఇప్పుడు వచ్చేసి ఫెస్టివల్కి వచ్చేసి టెంపుల్స్కి వాటికి వెళ్తూ ఉంటాం కదా, మనం ఈజీగా క్యారీ చేయడానికి ఈ కుర్తీ సెట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి వచ్చేసి బెనారస్ దుప్పటాన్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇది వచ్చేసి 3 పీసెస్ సెట్ అండి. ఒకసారి చూసేద్దాము. మనకి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్లో వస్తుంది. దట్టు మనకి ఇండో ఎరా బ్రాండ్
నుంచి వస్తుంది ఇది. మనకి అమెజాన్లో వచ్చేసి ఇండో ఎరా బ్రాండ్ అనేది మంచి క్వాలిటీతో వస్తాయండి కుర్తీ సెట్స్ అయితే. దట్టు మనకి అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నా సరే అంటే 1000 అలా ఉంటాయి. మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఈ ఇండో ఎరా బ్రాండ్ నుంచి అయితే. నేను ఇదివరకు కూడా మీకు చాలా కుర్తీ సెట్స్ని అయితే చూపించున్నాను. ఇవి వచ్చేసి మనకి వాష్ చేసినా కూడా కలర్ షేడ్ అవుట్ అవటం అలాంటివి ఏమీ ఉండవండి. ప్యూర్ కాటన్లో వస్తాయి. ఓకేనా. మనకి హ్యాండ్స్ చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ లాగా ఒక కట్ వర్క్ అయితే ఇచ్చారు. నెక్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా రౌండ్ నెక్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి థ్రెడ్డింగ్ అయితే వస్తుంది ఈ విధంగా. అది వచ్చేసి మనకి స్టైలీగా కనిపించడానికి బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఇది స్ట్రైట్ కుర్తీ వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకి బాటమ్ ఏదైతే ఇచ్చారో దాన్ని హైలైట్ చేస్తూ ఇక్కడ కట్స్ దగ్గర అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి టాపు. మనకి బాటమ్ చూసుకున్నట్లయితే కనుక బాటమ్ వచ్చేసి నేను ఇప్పుడు అక్కడ కట్స్ దగ్గర చూపించాను కదా, ఆ విధంగా బాటమ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ప్యూర్ కాటన్ వస్తుందండి మనకి. ఇది వచ్చేసి ఇక్కడ కూడా మనకి బెల్ట్ టైప్ వస్తుంది. మనకి ఒకవేళ బెల్ట్ అనేది లూజ్ అయిపోయింది అంటే కనుక మనకి థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. థ్రెడ్స్ కూడా మనము కట్టుకోవడానికి ట్యాగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. ఇది ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా పలాజో టైప్లో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ దుప్పటా చూసుకున్నట్లయితే దుప్పటా అనేది బెనారస్ అని చెప్పాను కదా, ఇది మనకి మల్టీపర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ప్లెయిన్ ఎల్లో కలర్, ప్లెయిన్ గోల్డ్ కలర్ లాంటి, ప్లెయిన్ వైట్ కలర్ లాంటి డ్రెస్సెస్ ఉన్నాయంటే దాని మీదకి ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. మనకి విడ్త్ లెంత్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా బెనారస్ దుప్పటా అంటే మనకి దుప్పటానే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సెట్తోనే వచ్చింది కాబట్టి మనం మిక్స్ అండ్ మ్యాచ్గా కూడా యూజ్ చేసుకోవడానికి ఈ దుప్పట అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి బెనారస్ దుప్పట అనేది. మనకి పార్టీ లుక్, ఫెస్టివల్ లుక్ రావడానికి బెనారస్ దుప్పటాస్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయండి. మనం టెంపుల్కి వేసుకున్నా కూడా మంచి లుక్ రావడానికి అయితే ఈ బెనారస్ దుప్పట అయితే బాగా యూజ్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ నేను తెప్పించింది ఇంకొక కుర్తీ సెట్టేనండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా షైనింగ్గా ఉంటుంది. చూసారు కదా మనకి దుప్పట అండ్ బాటమ్ వచ్చేసి ఈ విధంగా సిమిలర్ కలర్స్లోనే కాకపోతే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కాటన్లో వస్తుంది. కింద బాటమ్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ మనకి దుప్పట ఏదైతే ప్రొవైడ్ చేశారో ఇది వచ్చేసి మనకి షిఫాన్ క్లాత్లో వస్తుంది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. మీకు ఒకసారి విత్ లెంత్ కూడా చూపిస్తాను. మనకి చూసారు కదా విడ్త్ కూడా ఇంత విడ్త్ ఉందండి. మీరు కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి దుప్పటాస్ అనేవి మనం చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు కదా. వేసుకున్నా కూడా చాలా నీట్గా ప్రజెంటబుల్గా ఉంటాయి. ఈ విధంగా వేసుకున్నా కూడా లెంత్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. మనము ఏ టైప్లోనైనా మనకి నచ్చిన విధంగా దుప్పట అనేది క్యారీ చేయొచ్చు. వేసుకున్నా కూడా చాలా స్టైలిష్గా డిగ్నిఫైడ్గా కనిపించడానికి ఇలాంటి షిఫాన్ దుప్పటాస్ అయితే మనకి చాలా యూజ్ అవుతాయి. ముఖ్యంగా వచ్చేసి మనము ఈజీగా క్యారీ చేయడానికి ఈ దుప్పటాస్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ పీల్స్ చూసారు కదా, మనకి ఏదైతే టాప్ వచ్చిందో దాన్ని హైలైట్ చేస్తూ ఇక్కడ మనకి అన్నిటికీ ఎడ్జెస్లో వచ్చేసి ఈ విధంగా ట్యాగ్స్ అయితే ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు టాప్ చూసుకున్నట్లయితే టాప్ అయితే ఈ విధంగా కాటన్లో వస్తుంది. మనకి బాటమ్ అండ్ టాప్ వచ్చేసి కాటన్లోనే వస్తాయండి. నెక్స్ట్ నెక్ వచ్చేసి మనకి విధంగా దుప్పట బాటమ్ ఏదైతే ప్రొవైడ్ చేశారో దాన్ని పైపింగ్ ఇది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. చూసారు కదా రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్లో వస్తుందండి. మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తున్నట్టుంది. ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఎనీవే నేను లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చూడండి. ఓకేనా. ఇది హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వస్తాయి యాజ్ యూజువల్గా. మనకి నెక్స్ట్ కూడా బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్లో వస్తుంది. ఇది వచ్చేసి స్ట్రైట్ కుర్తీ అండి. కుర్తీ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. బ్యూటిఫుల్ కుర్తీ సెట్ అఫోర్డబుల్ రేంజ్లో మీరు కూడా సొంతం చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కుర్తీ సెట్ అయితే చూసేద్దాము. నెక్స్ట్ నేను తెప్పించింది కూడా వచ్చేసి 3 పీసెస్ సెట్ అండి. ఇది వచ్చేసి మనకి బ్లాక్ బాటము అలానే టాప్ వచ్చేసి బ్లాక్లో వస్తాయి. టాప్ కాదు, దుప్పటా వచ్చేసి మనకి బ్లాక్లో వస్తాయండి. చూసారు కదా ఎంత షైనింగ్గా కనిపిస్తుందో ఈ బ్లాక్ అనేది. మనకి ఎక్కడైనా ట్రావెల్స్కి అది వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేసుకోవడానికి ఇవి బాగుంటాయి. ఈ విధంగా మనకి బాటమ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా బెల్ట్ టైప్లో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ థ్రెడ్స్తో అయితే మనకి ఎండింగ్ అయితే హైలైట్ చేశారు. ప్యాంట్ వచ్చేసి పలాజో టైప్లో వస్తుందండి ఈ విధంగా. నెక్స్ట్ దుప్పటా కనుక మనం చూసుకున్నట్లయితే దుప్పటా వచ్చేసి ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా దుప్పటా అయితే ఇచ్చారు. మనకి టాప్ ఏదైతే వస్తుందో ఆ టాప్ అనేది మనకి ఎడ్జెస్కి హైలైట్ చేస్తూ టాప్ షేడ్ని కలర్ని హైలైట్ చేస్తూ డిజైనింగ్ని మనకి దుప్పటాన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇలా వేసుకోవటం వల్ల ఆ డిజైన్ మీద ఈ ప్లెయిన్ కలర్ దుప్పటాన్ని పేరప్ చేయడం వల్ల మనకి ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది. మీకు ఈ వీడియోలో చూస్తున్నా కూడా చాలా ప్రజెంటబుల్గా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ మనము అలానే టాప్ కూడా ఒకసారి చూసామంటే ఈ టాప్ మీద మనము ఈ దుప్పటాన్ని పేరప్ చేసామంటే చాలా షైనిష్గా చాలా ట్రెండీగా కనిపిస్తామండి.
చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇలాంటి కలర్స్ అనేవి బ్లాక్ మీద రావటం చాలా రేర్ అండి. చూస్తున్నారు కదా ఈ మెరూన్ కలర్ డిజైనింగ్ బ్లాక్ మీద రావటం వల్ల చాలా బాగా హైలైట్ అయింది. గోల్డ్ అండ్ మెరూన్ ఏదైతే ఉందో అది మనకి టాప్ అయితే ఈ విధంగా వస్తుంది. వేసుకున్నా కూడా మీ ఫేస్ అనేది మీరున్న కలర్ కన్నా కూడా ఇంకొంచెం పాపప్ అవ్వడానికి మనకి బ్లాక్ కలర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఇప్పుడు నేను వేసుకున్నప్పుడు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇది వచ్చేసి మనకి కాటన్లోనే వస్తుందండి. నెక్ చూసుకున్నట్లయితే రౌండ్ నెక్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్సే వస్తాయి. కుర్తీ వచ్చేసి స్ట్రైట్ కుర్తీ వస్తుంది. ఈ దుప్పటాతో కనుక మనం పేరప్ చేసామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి లైనింగ్ ఏమి రాదు కానీ విజిబిలిటీ ఏమి ఉండదండి. చాలా నీట్గా చాలా డీసెంట్గా ఉంటుంది. కలర్ అనేది మనకి ట్రావెల్స్కి ముఖ్యంగా వేసుకోవడానికి చాలా నీట్గా అయితే ఉంటుంది. ఓకేనా, ఈ కుర్తీ సెట్స్ అన్నిటి యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఈ ఫెస్టివల్కి మీరు కూడా ఇవి అఫోర్డబుల్ రేంజ్లోనే పర్చేస్ చేసి మీరు సొంతం చేసుకోవచ్చు. మీరు విలేజెస్కి కానీ లేకపోతే సిటీస్కి కానీ వెళ్ళినప్పుడు ఈజీగా క్యారీ చేయడానికి కుర్తీ సెట్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇలా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.